బుక్ 5 ద బుక్ ఆఫ్ లవ్ థర్డ్ క్యాంటో సత్యవాన్ అండ్ సావిత్రిలో ఉన్నాము. సావిత్రి సత్యవంతులు ఇరువురు కలుసుకున్నారు. మొదటిసారి ఒకరినొకరు చూసుకున్న వెంటనే వాళ్ళిద్దరి ఆత్మలు ఎన్నో జన్మల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. వాళ్ళిద్దరూ సంభాషించుకున్నారు. సత్యవంతుడే వాళ్ళిద్దరిలో ఎక్కువగా మాట్లాడాడు. సత్యవంతుడు సావిత్రితో తన గురించి, తాను తన అనుభవాల గురించి, తాను ఆ అరణ్యంలో ఎక్కడెక్కడ తిరిగింది, ప్రకృతి మాతతో ఎలా సావాసం చేసింది, ఏ ఏ విషయాలు తెలుసుకున్నది, వీటన్నిటి గురించి కూడా సావిత్రితో సత్యవంతుడు మాట్లాడతాడు. అంతా వాళ్ళ సంభాషణ కంప్లీట్ అయిన తర్వాత సత్యవంతుడు సావిత్రిని తన పర్ణశాలకు ఆహ్వానించాడు. ఓ తేజోమాన సౌందర్య రాశి నా సావిత్రి, నా ఆనందం కోసం ఒత్తిడి చేస్తున్న నీ ఆనందం కోసం నా జీవితంలోకి, నీ ఆలయంలోకి ప్రవేశించు అని ఆహ్వానించాడు సత్యవంతుడు. మోహింపజేసే అతని పదాలకు సావిత్రి అపరిమిత అంతరాత్మ చలించిపోయింది. తన నేత్రాల నుంచి ఒక్కసారిగా అతని వంక చూసింది. మధువులూరు పదాలను ఆమె అధరాల నుంచి పలికించింది. సావిత్రి నుంచి వెల్లడైన పదము ఒక్కటే అయినా కూడా, ఆమె మాట్లాడింది అతి కొంచెమే అయినా కూడా అంత సర్వము అందులోనే ఉంది. సావిత్రి సత్యవంతునితో అన్నది, ఓ సత్యవంత, నిన్ను విన్నాను, నేను కోరింది నిన్నేనని తెలుసుకున్నాను. నీవు చెప్పింది విన్నాను అనట్లేదు సావిత్రి, నిన్ను విన్నాను అంటుందంటే సత్యవంతుని అస్తిత్వం మొత్తాన్ని సావిత్రి అర్థం చేసుకుంది. అలా అని చెప్తూ తన మృదువైన పాదాలతో, తొందర చేసే తడబాటుతో రథం దిగి సావిత్రి భూమి మీద అడుగుపెట్టింది. ఆ కాంతిలో నానావర్ణ శోభితమైన ఆమె వస్త్రము, రకరకాల రంగులతో ఉన్న ఆమె వస్త్రము ఒక్క క్షణము గాలికి రెపరెపలాడుతున్న గడ్డి మీద తిరుగాడింది. ఆమె అలా కింద రథం దిగి కింద పాదం పెట్టంగానే ఆమె వేసుకున్న వస్త్రం కూడా అక్కడ ఆ గడ్డి మీద, అక్కడున్న గడ్డి మీద అట్లా తిరుగాడింది. ఇంకా ఆమె దేహకాంతి మెరుపుతో కలిసి విశ్రాంతి తీసుకునే అందమైన పక్షి ఈకలాగా, అది ఎలాగైతే ఒక పక్షి ఈక అక్కడ గడ్డి మీద పడి విశ్రాంతి అలా 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 పారాడుతూ ఒకచోట అట్లా స్థిరపడుతుందో, ఆ రకంగా ఆమె వేసుకున్న వస్త్రం కూడా అలా అలా తిరుగాడుతూ అలా ఆ గడ్డి మీద స్థిరపడింది. ఇంతవరకు లాస్ట్ సెషన్లో చూసాము. ఇంకా ఇప్పుడు పేజ్ నెంబర్ 409లో ఉన్నాము. Her gleaming feet upon the green gold sward scattered a memory of wandering beams, and lightly pressed the unspoken desire of earth, cherished in her too brief passing by the soil. Then, flitting like pale, brilliant moths, her hands took from the sylvan verge's sunlit arms a load of their jewel faces' clustering swamps, companions of the springtime and the breeze, a candid garland set with simple farms. Her rapid fingers taught flowered song, the standard movement of a marriage hymn. పసిడి పచ్చిక బయళ్ల మీద మోపిన ఆమె పాదాలు తిరుగాడే కాంతి పుంజాల స్మృతిని కలిగిస్తున్నాయి. ఆమె ఎక్కడైతే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమె పాదాలను కదిలిస్తూ ఉందో, అక్కడ ఆమె పాదాల కాంతి అక్కడ సోకి, అక్కడ ఏదో కాంతి పుంజం అక్కడంతా తిరుగుతుంది, అక్కడ అడుగేస్తుంది అన్నట్టుగా అలాంటి స్మృతిని కలిగిస్తూ ఉంది ఆ సీన్. అయితే ఆ పాదాలు అలా భూమి మీద నెమ్మదిగా అట్లా కదిలిపోతున్నప్పుడు వాటిని నిలుపుకోవాలని పలుకని తన కోరికను భూమి వ్యక్తం చేసింది. అంటే భూమికి ఎంతో ఇష్టమైపోయింది సావిత్రి అలా తన మీద అడుగు పెట్టడం అన్నది ఎంతో ఇష్టంగా అనిపించి, ఇంకా ఇంకా సావిత్రి అలాగే అడుగు పెట్టాలి ఆ భూమి మీద, తన మీద అలాగే అడుగు పెట్టాలి, తన మీదనే స్థిరపడాలి అన్న తన కోరికను భూమి వ్యక్తం చేసింది. అప్పుడు సావిత్రి ఏం చేసింది, తన హస్తాల అందమైన కదలికతో అక్కడున్న పుష్పగుచ్చాలతో, అక్కడ కనిపించే పుష్పాలతో, అవి గడ్డి పూలైనా కూడా వాటితో వేగంగా కళ్యాణ మంత్ర పూమాలను అల్లింది. గబగబా ఒక పూలదండం చేసేసింది అక్కడి పూలతో. చేసి గాఢమైన సువాసనలతో పరితాప సంకేతాలైన వివిధ వర్ణ పుష్పాలతో అల్లిన ఆ మాలను, అవి ఎలా రకరకాల రంగుల రంగుల పూలు ఉన్నాయి, ఎల్లో, వైలెట్, బ్లూ, పింక్, ఈ రకంగా రకరకాలున్న ఆ పూలు, ఆ పూల వర్ణాలు కూడా, ఆ పూల రంగులు కూడా ఎలా ఉన్నాయి అని అంటే పరితాపంను
అలాగే ఆమెలోని పరితాపాన్ని, ఆమెలోని మోహావేశాన్ని వ్యక్తం చేసే రకంగా ఉన్నాయి ఆ పూలు. ఆ పూలతో అల్లిన ఆ మాల స్వచ్ఛతను, మోహావేశాన్ని దాన్నంతా కూడా అక్కడ వికసింపచేసింది. తన జీవితాన్ని పుష్ప సంకేతంతో ఒక సంతోష యజ్ఞంలాగా, తన మొత్తం జీవితాన్ని ఒక సంతోష యజ్ఞంలాగా చేసి, ఆ పుష్పమాలను సావిత్రి సత్యవంతునికి అర్పించింది. Profound in perfume and immersed in hue, they mixed their yearnings, colored signs, and made the bloom of their purity and passion one. A sacrament of joy in treasuring palms, she brought flower symbol of her offered life. Then, with raised hands that trembled a little now, at the very closeness that her soul desired, this bond of sweetness, their bright union's sign, she laid on the bosom coveted by her love, as if inclined before some gracious God who has out of his mist of greatness shone to fill with beauty his adorers' hours. She bowed and touched his feet with worshipping hands. అలాగా ఆమె అంతరాత్మ కోరుకున్న దగ్గరితనాన్ని అనుభవిస్తూ నెమ్మదిగా కంపిస్తూ ఉన్న హస్తాలతో వారి మధుర బంధానికి చిహ్నంగా పుష్పమాలను తన హృదయాన్ని గెలుచుకున్న సత్యవంతునికి సత్యవంతుని మెడలో వేసింది. సత్యవంతుని మెడలో వేసి ఆ రకంగా సత్యవంతునికి ఆ మాలను తనను తాను పూర్తిగా అర్పించుకుంది సావిత్రి. అయితే ఇది ఎలా ఉందంటే, తన భక్తుడిని ఆనందింపచేయటానికి దేవుడు ఎలాగైతే గొప్పతనపు పొగ మంచును, అంటే దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడో స్వర్గంలో ఉంటాడు. మనము క్రింద ఉంటాం. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆ గొప్పతనాన్ని తీసేసి, ఆ గొప్పతనం అనే పొగ మంచుని తీసేసి దేవుడు మన ముందు నిలబడినప్పుడు మనం ఎలా దేవుని ముందు మోకరిల్లుతాము? ఆ రకంగా సావిత్రి సత్యవంతుని ముందు మోకరిల్లి, వంగి తన హస్తాలతో అతడి పాదాలను స్పర్శించింది. She made her life his world for him to tread, and made her body the room of his delight, her beating heart a remembrancer of bliss. He bent to her and took into his own. Their married yearning joined like folded hopes, as if a whole rich world suddenly possessed. Wedded to all he had been, became himself, an inexhaustible joy made his alone. He gathered all Savitri into his clasp. Around her, his embrace became the sign of a locked closeness through slow, intimate years. A first sweet summary of delight to come, one brevity intense of all long life. తన జీవితాన్ని అతడి ప్రపంచంగా, తన దేహాన్ని అతడి ఆనంద నిలయంగా చేసింది. ఆ ఆనందాన్ని అతను చిరకాలము నిలుపుకునేలా అంత తీవ్రంగా ఆమె హృదయము స్పందించింది. సత్యవంతుడు క్రిందకు వంగి నెమ్మదిగా ఆమెను తన హస్తాలతో పైకి లేపాడు. వికసించబోతున్న ఆశల్లాగా వాళ్ళ పరితాపము సఫలమైంది. ఇంతవరకు ఉన్న వాళ్ళు పడ్డ పరితాపం అంతా కూడా ఎప్పుడైతే సత్యవంతుడు ఆమెను క్రిందకు వంగి మోకరిల్లి తన పాదాల ముందు మోకరిల్లి ఉన్న సావిత్రిని తన హస్తాలతో పైకి లేపాడో అప్పుడు వాళ్ళ పరితాపం మొత్తం సఫలమైంది. సమస్త ప్రపంచము తన సొంతమైనట్టుగా అక్షయ ఆనందాన్ని సొంతం చేసుకున్న సత్యవంతుడు, అంటే సమస్త ప్రపంచము తన సొంతం అయిపోయినట్టుగా అనుభూతి చెందాడు సత్యవంతుడు. ఎప్పుడైతే సావిత్రి తనదైపోయిందో ఇంకా ప్రపంచం మొత్తం తనదే అన్నట్టుగా అక్షయ ఆనందాన్ని సొంతం చేసుకున్నట్టుగా, అంటే క్షయించని ఆనందం, అటువంటి ఆనందాన్ని తన సొంతం చేసుకున్నట్టుగా అనుభూతి చెందాడు. ఆ సావిత్రి మొత్తం అస్తిత్వాన్ని తన పరిష్వంగనంలోకి, తన ఆలింగనంలోకి తీసుకున్నాడు సత్యవంతుడు. అయితే అతని ఆలింగనము జన్మల నుంచి సాగిపోయే కాలమార్గం ద్వారా వృద్ధి చెందిన అనుబంధానికి ప్రతీకగా మారింది. అతని ఆలింగనం ఎలా ఉంది అనంటే, ఎన్నో జన్మల నుంచి వాళ్ళ ఆత్మలు ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తూ ఉన్న ఆ అనుబంధానికి ప్రతీకగా అతని ఆలింగనం మారింది. అలా అది పొందబోయే ఆనందం యొక్క మొదటి మధుర స్పర్శ భవిష్య జీవితంలోని తీవ్రతకు సంక్షిప్త రూపం. ఇంకా
ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు ఇంకా ఆనందాన్ని పొందబోతున్నారు. సావిత్రి, సత్యవంతులు ఇప్పుడే ప్రేమించుకున్నారు. ఇప్పుడే కలుసుకున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ వివాహ జీవితం ఉంది. వాళ్ళ సంసార జీవితం ఉంది. దీంట్లో అంతా వాళ్ళ ప్రేమకు ఫలితంగా వాళ్ళు పొందబోయే ఆ భవిష్య జీవితం అన్నది, ఆ మధుర స్పర్శ అన్నది ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానికి ఇది సంక్షిప్త రూపంలాగా కనిపించింది. In a wide moment of two souls that meet, she felt her being flow into him as in waves. A river pours into the mighty sea, as when a soul is merging into God to live in him forever and know his joy. Her consciousness grew aware of him alone, and all her separate self were lost in his. ఆ రెండు ఆత్మలు సంగమించిన ఆ విస్తార క్షణాన ఇన్ అ వైడ్ మూమెంట్ ఆఫ్ టూ సోల్స్ దట్ మీట్, నది జలదిలో కలిసిన రీతిగా షీ ఫెల్ట్ హర్ బీయింగ్ ఫ్లో ఇన్ టు హిమ్ యాజ్ ఇన్ వేవ్స్. అ రివర్ పోర్స్ ఇన్ టు ఎ మైటీ సీ. ఒక నది సముద్రంలో ఎలా అయితే తన తరంగాలతో కలిసి అలా కలిసిపోతుందో, ఆ రకంగా ఆమె తన మొత్తము అతనిలోకి ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి చెందింది. ఒక అంతరాత్మ నిరంతరము భగవంతునిలో నివసిస్తూ ఆయన ఆనందాన్ని తెలుసుకున్నట్టుగా, ఎలాగైతే భగవంతునిలోనే నివసిస్తూ ఉండే అంతరాత్మ ఆయన ఆనందాన్ని, భగవంతుని ఆనందాన్ని తెలుసుకొని అదే ఆనందాన్ని తను అనుభూతి చెందుతూ ఉంటుందో, అలాగా ఆమె చైతన్యం కూడా కేవలము సత్యవంతుని మాత్రమే తెలుసుకునేటట్టుగా, వేరే ఏ ప్రపంచము లేదు ఇప్పుడు సావిత్రికి. కేవలం సత్యవంతుడే. ఆమె చైతన్యం మొత్తం సత్యవంతుడే నిండిపోయాడు. అలా సత్యవంతుడే తెలుసుకున్నట్టుగా ఆమె చైతన్యం వృద్ధి చెందింది. వేరుగా ఉన్న ఆమె అస్తిత్వము అతడితో కలిసి తనను తాను కోల్పోయింది. వేరుగా ఉన్న ఆమె అస్తిత్వము అతనితో కలిసి తనను తాను పూర్తిగా కోల్పోయింది. As a starry heaven encircles happy earth, he shut her into himself in a circle of bliss, and shut the world into himself and her. A boundless isolation made them one. He was aware of her enveloping him, and let her penetrate his very soul, as if a world by the world's spirit filled, as the mortal wakes into eternity, as the finite opens into infinity. అది ఎలా ఉందంట, నక్షత్రాల నింగి ఆనంద పృథ్వీని పరివేష్టించినట్టు, ఎలాగైతే ఆకాశం పూర్తిగా నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశము సంతోషంగా ఉన్న పృథ్వీని ఆవరించుకొని ఉందో, చుట్టుకొని ఉందో, ఆ రకంగా ఆమెను తన ఆనంద వలయంలో మూసేశాడు సత్యవంతుడు. అలా మూసివేసి సమస్త ప్రపంచాన్ని ఆమెను తనలోకి తీసుకొని బంధించాడు. కేవలం ఆమెను మాత్రమే తీసుకుంటున్నట్టుగా అతను ఫీల్ కాలేదు. సమస్త ప్రపంచాన్ని కూడా తనలోకి తీసుకుంటున్నట్టుగా అలా ఆమెను తీసుకొని బంధించాడు. అవధులు లేని ఏకాంతము వాళ్ళిద్దరిని ఏకం చేసింది. అక్కడ ఏకాంతం పూర్తిగా, దానికి అవధులు లేవు. అటువంటి ఏకాంతంతో వాళ్ళిద్దరూ ఏకమయ్యారు, ఒక్కటయ్యారు. ఆమె తనను ఆవరించుకోవటం సత్యవంతుడు తెలుసుకున్నాడు. సత్యవంతునికి కూడా పూర్తిగా, ఎలాగైతే సావిత్రికి సత్యవంతుడే తన ప్రపంచం అన్నట్టుగా తన చైతన్యం మొత్తాన్ని సత్యవంతునిలోకి పంపించిందో, ఆ రకంగానే సత్యవంతుడు కూడా తన ప్రపంచం మొత్తం సావిత్రే అన్నట్టుగా పూర్తిగా తెలుసుకున్నాడు. అలా ఆవరించుకున్నట్టుగా తెలుసుకున్నాడు. ఒక ప్రపంచం ప్రపంచాత్మతో నింపబడినట్టు, ప్రపంచం ఎలాగైతే ప్రపంచాత్మతో నింపబడి ఉంటుందో, మర్త్యత అమృతత్వానికి మేల్కొన్నట్టు, మార్టాలిటీ ఎలాగైతే ఎటర్నిటీకి మేల్కొంటుందో, పరిమితత్వం శాశ్వతత్వానికి, ఫైనైట్ ఇన్ఫినిటీకు తెలుసుకున్నట్టుగా తన అంతరాత్మ మొత్తాన్ని, తన మొత్తం అంతరాత్మను సత్యవంతుడు సావిత్రిలోకి ప్రవహింపజేశాడు. Thus were they in each other lost a while. Then, drawing back from their long ecstasy's trance, came into a new self and a new world. Each now was a part of the other's unity. The world was but their twin self-finding scene, or their own wedded being's vaster frame. On the high glowing cupola of the day, fate tied a knot with morning's halo threads, while by the ministry of an auspicious hour, heart bound before the sun, their marriage fire, the wedding of the eternal Lord and spouse, took place again on earth in human forms. In a new act of the drama of the world, the united two began a greater age. అలా కొద్దిసేపు ఇద్దరు ఒకరిలో ఒకరు తమను తాము కోల్పోయారు. పూర్తిగా ఒకరొకరు కోల్పోయారు.
ఆ తర్వాత దీర్ఘ ఆనంద పారవస్యత నుంచి తర్వాత వాళ్ళ పారవస్యత పూర్తిగా వాళ్ళ పారవస్యతనంతా అనుభవించిన తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వచ్చి ఒక నూతన అస్తిత్వంలోకి, ఒక నూతన ప్రపంచంలోకి వచ్చారు. ఆ పారవస్యత నుంచి బయటికి వచ్చినప్పుడు సావిత్రి సత్యవంతులకి ఎలా అనిపించిందంటే ప్రపంచం అంతా కొత్తగా ఏదో కొత్త ప్రపంచంలోకి వాళ్ళు వచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంకొకరితో పొందిన సంయోగంలోని ఒక భాగం. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంకొకరి సంయోగంలోని భాగం. ఇద్దరు కూడా దాంట్లో భాగమే. ఈ ప్రపంచము, ఈ 2 అంతరాత్మలు స్వంతంగా ఆవిష్కరించుకున్న ఒక దృశ్యంగా, ఒక నూతన ప్రపంచంగా కనిపించింది గదా! వాళ్ళకంతా ఇప్పుడు. పారవస్యత నుంచి బయటికొచ్చిన వెంటనే వాళ్ళకు ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది. వాళ్ళు ఆవిష్కరించుకున్న సొంత ప్రపంచంగా కనిపించింది. అలాగా లేదా వారి, వారి వివాహ సంగమ అస్తిత్వానికి చెందిన ఒక విశాల దేహంగా, వారి సంగమ అస్తిత్వానికి చెందిన ఒక దేహంగా, ఒక శరీరంగా ఆ ప్రపంచం మారిందంటే ప్రపంచం ఏమీ లేదిప్పుడు. వాళ్ళ ప్రేమే. వాళ్ళ సంగమమే, వాళ్ళ ప్రేమే అదే మొత్తము ప్రపంచంగా మారింది. ఆ రోజున ఉన్నత ప్రకాశంలో ప్రభాతపు పవిత్ర మాలలతో విధి వాళ్ళిద్దరికీ బంధం వేసింది. భాస్కరుడే కళ్యాణ అగ్ని సాక్షిగా మిట్ట మధ్యాహ్నం వేళ భాస్కరుడు సూర్యుడు తన తీవ్రతతో అగ్ని సాక్షిగా మానవ రూపాలలో ఉన్న శాశ్వత ప్రభువుకు, వధువుకు వివాహం జరిపించాడు. ఎవరు? సూర్యుడు వివాహం జరిపించాడు. ఈ భూమి మీద మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరి వివాహం జరిగింది. ప్రపంచ నాటకంలో ఒక నూతన అంకం మొదలయ్యింది. ఏకమైన ఈ జంట ఒక మహోన్నత యుగానికి నాంది పలికింది. ఈ జంట ఎప్పుడైతే ఒకటైందో సావిత్రి సత్యవంతులు ఒక మహోన్నత యుగానికి అది నాంది అయింది. ఎందుకంటే సావిత్రి సత్యవంతులు ఇప్పుడే కలిశారు. ఈ కలిసిన తర్వాత ఇంక తర్వాతంతా జరగబోయేది ఉంది. సత్యవంతుడు మరణించటం కానీ, సత్యవంతుని మరణం తర్వాత సావిత్రి మృత్యువుని ఎదుర్కోవటము, మృత్యువుతో పోరాడి ఆ అమృతత్వాన్ని క్రిందకి తీసుకొని రావటము అన్నది కూడా ఇదంతా ఎప్పుడు జరిగింది? దీని తర్వాత జరుగుతుంది కాబట్టి, ఇదంతా గూడా ఒక మహోన్నత యుగానికి ఒక నాంది వాక్యం అయ్యిందిది. ఆ హరిత ప్రపంచ గుసగుసలలో, నిశ్శబ్దంలో, పూజారుల్లా సమీరాలు చేసే చిరు ధ్వనులలో, ఆ గుసగుసలలో, నిశ్శబ్దంలో, ఆ గాలులు చేసే చిరు ధ్వనుల్లో, కొంచెం కొంచెం చప్పుళ్ళు చేసే ఆ గుసగుసలలో, గాలులు చేసే గుసగుసల్లో, ఆ ధ్వనుల్లో, ఆకుల గలగలల మధ్యన ఏకమైన ప్రేమ జంట ఇప్పుడు ఒకరుగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాదు, సావిత్రి సత్యవంతుడు సెపరేట్ కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరయ్యారు. సహజమైన అద్భుతం మళ్ళీ ఒక్కసారి పనిచేసింది. నిశ్చలంగా ఉన్న ఆదర్శ ప్రపంచంలో ఆ ఒక్క మానవ క్షణం, ఆ ఒక్కటే ఒక్కటైన మానవ క్షణం శాశ్వతమయ్యింది. The natural miracle was wrought once more. In the immutable ideal world, one human moment was eternal made. ఆ మానవ క్షణం, ఆ ఒక్కటే మానవ క్షణమైనా కూడా అది శాశ్వతమయ్యింది. దెన్ డౌన్ ద నారో పాత్ వేర్ దేర్ లైవ్స్ had met, he led and showed to her her future world, love's refuge and corner of happy solitude. At the path's end, through a green cleft in the trees, she saw a clustering line of hermit roofs, and looked now first on her heart's future home, the thatch that covered the life of Satyavan, adorned with creepers and red climbing flowers. It seemed a sylvan beauty in her dreams, slumbering with a brown body and tumbled hair, in her chamber inviolate, emerald peace. Around it stretched the forest's anchored mood, lost in the depths of its own solitude. Then, moved by the deep joy, she could not speak. ఇప్పుడు వారి జీవితాలు కలిసిన ఆ ఆనంద మార్గంలో సావిత్రి భవిష్యత్తులో అడుగు పెట్టబోయే ప్రేమ లోకానికి, ఆనంద ఏకాంతానికి, అంటే సత్యవంతుని కుటీరానికి సత్యవంతుడు దారి చూపాడు. ఆమె సావిత్రి కిందకి దిగి వచ్చింది. దిగి వచ్చి సత్యవంతుని మెళ్ళో మాల వేసింది.
మాల వేసి సత్యవంతుని ముందు పాదాల ముందు మోకరిల్లిన సావిత్రిని సత్యవంతుడు తన పరిష్వంగనంలోకి తీసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. ఒకరి అస్తిత్వం మొత్తం ఇంకొకరిలోకి ఒక నది ఎలాగైతే సముద్రంలో కలిసిపోతుందో ఆ రకంగా కలిసిపోయి ప్రవహించింది. అలాగా ఈ నిశ్చలంగా ఉన్న ఆదర్శ ప్రపంచంలో ఆ ఒక్క క్షణం మానవ క్షణం శాశ్వతం అయ్యింది. ఇంకా సత్యవంతుడు నెమ్మదిగా ఆమె చేపట్టుకొని ఆమెకు తన నివసిస్తున్న కుటీరానికి దారి చూపాడు. మరకత వృక్షాల మధ్యనున్న ఆ మార్గం కూడా ఎలా ఉందంటే అటు సైడు, ఇటు సైడు వృక్షాలుంటే ఆ మధ్యలో దారి చేసుకొని పోతున్నట్టుగా ఉంది. అక్కడ చివర పర్ణశాలలు ఉండటం వరుసగా. అంటే మనుషులు నివసించే ప్రదేశానికి వెళ్ళారు వాళ్ళిప్పుడు. అక్కడ పర్ణశాలలన్నీ ఉండటం చూసింది సావిత్రి. వాటిలో మొదటి దానిని సత్యవంతుడు నివసించేదిగా ఆ మొట్టమొదటి పర్ణశాలే సత్యవంతుడు నివసించేది. ఎందుకంటే, ఆ పర్ణశాలే అంత అందంగా కనిపించింది. సత్యవంతుడు ఎలా అయితే ఉన్నాడో, ఆ రకంగా పర్ణశాల కనిపించింది. కాబట్టి, అదే పర్ణశాలలో సత్యవంతుడు నివసిస్తున్నాడు అన్నదాన్ని గుర్తించింది సావిత్రి. అయితే ఆ పర్ణశాల ఎలా ఉందంటే, కెంపు వర్ణ కుసుమాల లతలతో కప్పబడిన కుటీరం. స్వప్నాలలో దర్శించిన శాల్వ సౌందర్యాన్ని చూపించింది. సత్యవంతుని రాజ్యం ఏంటి? శాల్వరాజ్యము. సో, ఆ శాల్వరాజ్యాన్ని గురించి సావిత్రి ఇంతకుముందు స్వప్నాల్లో చూసేది. ఎలాగైతే స్వప్నాల్లో ఎంత అందంగా రాజ్యం కనిపించేదో, అంత అందంగా ఇప్పుడు ఈ కుటీరము, సత్యవంతుడు నివసించే కుటీరము సావిత్రికి కనిపించింది. అది ఎలాగుంది అనంటే, కునుకు తీస్తున్న సౌందర్య దేవతలా ఉంది. ఆ కుటీరము అందమైన ఆ పర్ణశాల ఎలా ఉంది లతలతో, పూల మాలలతో, పూలున్న లతలతో కప్పబడిన ఆ కుటీరము ఎలా కనిపించింది అనంటే కునుకు తీస్తున్న సౌందర్య దేవతలాగా కనిపించింది సావిత్రికి. అయితే దాని చుట్టూ కూడా గాఢ ఏకాంతంలో ఉన్న అరణ్య వాతావరణం నెలకొని ఉంది. నిశ్శబ్దంగా ఏకాంతంగా ఉంది వాతావరణం. ఆ గాఢ ఏకాంతాన్ని, ఆ సౌందర్యాన్ని, కుటీర సౌందర్యాన్ని చూసి ఒక్కసారిగా చెలించిపోయింది సావిత్రి. చెలించిపోయి సావిత్రి నోట మాట రాలేదు. ఆ తర్వాత సావిత్రి సత్యవంతునితో ఇలా అన్నది. Then moved by the deep joy she could not speak. A little depth of it quivering in her words, her happy voice cried out to Satyavan, "My heart will stay here on this forest verge, and close to this thatched roof while I am far. Now of more wandering it has no need, but I must haste back to my father's house, which soon will lose one loud accustomed tread, and listen in vain for a one cherished voice. For soon I shall return not even again. Oneness must sever its recovered bliss, or fate sunder our lives while life is ours." ఒక్కసారిగా చెలించిపోయిన సావిత్రి ఒక లోతైన స్పందనతో ఆమె ఆనంద స్వరము ఇలా పలికింది. నేను దూరంగా ఉన్నప్పటికీ నా హృదయము ఈ అరణ్యపు టంచున ఈ కుటీరానికి దగ్గరగా ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోవచ్చు నా తండ్రి దగ్గరికి, నా రాజ్యానికి. కానీ నేను దూరంగా ఉన్నప్పటికీ, నేను అక్కడున్నా కూడా నా హృదయం ఎప్పటికీ ఈ కుటీరానికి దగ్గరగానే ఉంటుంది. ఇంకా నేను వరాన్వేషణకై అటు ఇటు తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే సావిత్రి ఎందుకు వచ్చింది? తన తండ్రి దగ్గర అనుమతి తీసుకొని వరాన్వేషణకై వచ్చింది. ఇంకా ఇక్కడ ఆమె హృదయము సత్యవంతుని కనుక్కుంది. ఈ 2 ఆత్మలు కలిసినట్టుగా కనుక్కున్నారు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు సావిత్రి హృదయానికి ఇంకా వరాన్వేషణ కోసము, ఇంకొక వరుని కోసము అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా వరాన్వేషణకై అటు ఇటు తిరగాల్సిన అవసరము నా హృదయానికి లేదు. తనకు అలవాటైన ప్రియపుత్రిక అడుగుల సవ్వడి కోసం వేచి చూస్తున్న నా తండ్రి గృహానికి నేను త్వరగా వెళ్ళాలి. అక్కడ అశ్వపతి మహారాజు సావిత్రి కోసం వెయిట్ చేస్తున్నాడు. సావిత్రి ఎవరిని వరించి వస్తుందో, ఏ శుభవార్త తీసుకొని వస్తుందో అని వేచి చూస్తున్న నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. అలా నేను వెళ్ళగలిగితేనే ఇక్కడికి తొందరగా వస్తాను. ఇక్కడికి వస్తేనే మనం పొందిన ఈ ఆనందము కలకాలము నిలుస్తుంది. మనం జీవించినంత కాలము విధి మనల్ని వేరు చేయలేదు అని గట్టిగా చెప్పింది సావిత్రి. అంటే విధి కూడా మనల్ని వేరు చేయలేదు అని ఇక్కడే సావిత్రి సంకల్పం చేసుకుంది. ఇంకా విధి మరణము ఏది కూడా సావిత్రి సత్యవంతులు వేరు చేయలేదు అని చెప్పి అలా అని పలికి సావిత్రి తన రథం ఎక్కి కూర్చుంది. Once more she mounted on the caravan car, and under the order of a fiery noon, less bright than the splendor of her thoughts and dreams, she spread swift rein,
swift-hearted but still saw, in still lucidities of sight's inner world, through the cool scented woods, luxurious gloom, and shadowy paths between great rugged trunks, paced towards a tranquil clearing Satyavan. A nave of trees enshrined the hermit thatch, the new deep covert of her felicity, preferred to heaven, her soul's temple and home. This now remained with her, her heart's constant scene. అని పలికి సావిత్రి తన రథమెక్కి కూర్చుంది. మధ్యాహ్న తీవ్ర ఉష్ణత కూడా ఆమె ఆలోచనల స్వప్నాల వైభవం ముందు వెలవెలబోయింది. అంటే ఆమె ఆలోచనలు, ఆమె ఆమె భవిష్య జీవితం కోసం కంటున్న కలలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, ఆ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ఆ తీవ్రత ముందు కూడా వెలవెలబోయేటట్టుగా, ఆ తీవ్రత కూడా వెలవెలబోయేటట్టుగా ఆమె స్వప్నాలు, వైభవము, ఆమె ఆలోచనల వైభవం ఉంది. సూర్యుడి ఆ వేడి కూడా, ఆ వేడి, ఆ తాపం కూడా వెలవెలబోయే అంత తీవ్రంగా, అంత వేడిగా ఆమె ఆలోచనలు, ఆమె స్వప్నాలు ఉన్నాయి. స్పందించే హృదయ వేగంతో సమానంగా అశ్వాలను పరిగెత్తించింది. ఆమె హృదయం ఎంత వేగంగా స్పందిస్తూ ఉంది అంటే, ఆ సంతోషంతో, సత్యవంతుని మీద ఉన్న ప్రేమతో, ఆ సత్యవంతుని పొందిన ఆనందంతో, ఆ రథానికి ఉన్న అశ్వాలు ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తున్నాయో అంత ఫాస్ట్‌గా ఆమె హృదయము స్పందిస్తూ ఉంది. అలాగా స్పందించే హృదయ వేగంతో సమానంగా అశ్వాలను పరిగెత్తించింది. దట్టమైన ఆ అరణ్య మార్గంలో సాగిపోతూ నిశ్శబ్దంగా ఉన్న ఆమె ఆంతరిక దృష్టిలో ఇంకా సత్యవంతుని స్పష్టంగా చూస్తూనే ఉంది. ఆమె అలా సత్యవంతుని వదిలిపెట్టేసి వచ్చింది కానీ, సత్యవంతుని ఇంకా స్పష్టంగా చూస్తూనే ఉంది. ఆమె స్వప్నంలో, ఆమె కలల్లో సత్యవంతుడు ఇంకా ఆమె దృష్టిలో అలాగే ఉన్నాడు. వృక్షాల మధ్యనున్న ఆ కుటీరము తన సంతోషం నూతన గృహంగా, తన అంతరాత్మ కోవెలగా ఆమె హృదయంలో స్థిరంగా నిలిచి ఉంది. ఆ మధ్యలో, వృక్షాల మధ్యలో, ఆ లతల మధ్యలో చూసిన ఆ కుటీరము, ఆ తర్వాత ఆ అరణ్యము, అది ఎలా కనిపించింది అంటే, అదే ఆమె నూతన గృహంలా, ఆ కుటీరమే ఆమె నూతన గృహంలా, ఆమె అంతరాత్మ కోవెలగా, ఆమె హృదయంలో స్థిరంగా నిలిచి ఉంది. ఇలా సావిత్రి సత్యవంతుని వరించిన తర్వాత ఆ సంతోష వార్తను తండ్రితో పంచుకోవటానికని మద్రదేశానికని బయలుదేరింది. ఇక్కడితో మనకు ఫిఫ్త్ బుక్, ద బుక్ ఆఫ్ లవ్, కంప్లీట్ అవుతుంది. ధన్యవాదాలు.